Hi children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday we had discussion. So of the fries గురించి yesterday we had discussion. So of the fries లో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. Some characters are there. What are they? Gatekeeper and fisherman మధ్య వారిద్దరి మధ్య సో వాగ్దోపం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ వారిరువురు సో గేట్ కి ఫిషర్మ్యాన్ ఏమో రాజుగారి ప్యాలెస్లోకి వెళ్ళాలని, రాజుగారి కోటలోకి వెళ్ళాలని, కానీ సో ఇక్కడ గేట్ కీపర్ ఏమో ఈ ఫిషర్ మ్యాన్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు కదా. ఓకే, సో గేట్ కీపర్ అంటే బట్ ఐఎమ్ సారీ యు ఆర్ రాంగ్, కానీ ఐఎమ్ సారీ నేను మాత్రం సో యు ఆర్ రాంగ్, నువ్వు చేసేది తప్పు, నేను పంపించడం చెబుతున్నాను. సో ద రాజా హ్యాజ్ ఏ ఆర్డర్, మరి రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం, ఆర్డర్ అంటే ఏంటిది? ఆజ్ఞ. రాజుగారి యొక్క ఆజ్ఞను కంపల్సరీగా పాటించాలి కదా. సో ఆర్డర్డ్ మీ నాట్ టు సో లెట్ ఎనీ వన్ ఇన్ నౌ. సో రాజుగారి ఆజ్ఞ ప్రకారం మీ నాట్ టు లెట్ ఎనీ వన్ ఇన్ నౌ, నేను రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. ఐ మస్ట్ ఒబే హిజ్ ఆర్డర్, నేను అతని యొక్క ఆజ్ఞ తప్పకుండా పాటిస్తాను, అతని ఆజ్ఞను పాటిస్తున్నాను చెప్తున్నాను. ఐ విల్ నాట్ లెట్ యూ ఇన్, నేను నిన్ను పంపించనని చెప్తున్నా అనమాట. ఫిషర్మెన్ ప్లీజ్ లెట్ మీ ఇన్, దయచేసి లోపలికి పంపించు. ఐ మస్ట్ సీ ద రాజా అండ్ గివ్ హిమ్ దిస్ పీస్, నేను తప్పకుండా రాజా గారిని చూసి ఈ రాజా గారికి నేను ఈ ఫిష్ చేపని ఇవ్వాలని చెప్తున్నాను అనమాట. గేట్ కీపర్ డూ యూ వాంట్ టు సెల్ హిమ్ ద ఫిష్, నువ్వు ఫిషర్ గేట్ కీపర్ అంటున్నావు ఏమని? సో డూ యూ వాంట్ టు సెల్ హిమ్ ద ఫిష్, నువ్వు అతనికి ఈ చేపని అమ్మాలనుకుంటున్నావా అంటాడు. వాట్ ఈజ్ ఇట్ ఫ్రై, వాట్ ఈజ్ ఇట్స్ ప్రైస్, దీని యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఫిషర్ మ్యాన్ ఐఎమ్ నాట్ సెల్లింగ్ ఇట్, దీన్ని నేను అమ్మడం లేదు, ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద రాజా, నేను జస్ట్ ఇది రాజా గారికి ఇవ్వడానికి మాత్రమే వచ్చాను చెప్తాను. గేట్ కీపర్ బట్ స్టిల్ వి విల్ సర్టైన్లీ ప్లే గుడ్ ప్రైస్ ఫర్ ఇట్, నువ్వు సో బట్ కానీ స్టిల్ వి విల్ సర్టన్లీ అంటే నిశ్చయించుకోమంటాడు అనమాట. ఏమని? సో సర్టైన్లీ, సర్టైన్లీ సో ఏమంటుందంటే నిశ్చయించుకోండి. ఎందుకని? సో ఈ చేపకి మంచి ప్రైజ్ ఉంటుంది, కాస్ట్ ఉంటుందని. నౌ సెల్ వి డివైడ్ ద మనీ బిట్వీన్ హస్, అప్పుడు దాన్ని ఏదైతే నువ్వు అమ్మిన చేప అమ్మితే దానికి వచ్చే అమౌంట్ ఉంటుంది కదా. సో బిట్వీన్ హస్ యూ విల్ గివ్ హిమ్ ద హాఫ్ ప్రైజ్, ఆ చేపని అమ్మి రాజుగారి దగ్గర ఎంత కాస్ట్ అయితే ఈ చేపకు వస్తుందో దాంట్లో మనం చెరసగం తీసుకుందామని ఎవరు అంటున్నారు అంటే గేట్ కీపర్ ఎవరితో అంటున్నారు? ఫిషర్ మ్యాన్తోనే అంటూ ఉన్నాడు అనమాట. ఓకేనా? ఫిషర్ మ్యాన్, సో ఫిషర్ మ్యాన్ హౌ కెన్ ఐ డూ దట్, నేను ఈ పని ఏ విధంగా చేయగలను? గేట్ కీపర్ యూ నీడ్ నాట్ దట్ అండ్ యూ నీడ్ నాట్ గివ్ ఇన్ నౌ, ఒకవేళ యూ నీడ్ నాట్ డూ దట్ నీకు అవసరం లేకపోతే యూ నీడ్ నాట్ గివ్ ఇన్ నౌ, నువ్వు నాకు ఇచ్చేయని చెప్తున్నాను. సో ఫిషర్ మ్యాన్ వాట్ సెల్ ఐ డూ నౌ, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నాను. గేట్ కీపర్ యూ క్యాన్ డూ వన్ ఆఫ్ ద two things, you can do one of the two things, either agree give me the half the price or leave this palace and go home. ఒకవేళ సో you do one of the two things, ఒకవేళ maybe you can do one of the two things, so either agree to give me half price, లేదా నాతోనే నా ఒప్పందానికి ఒప్పుకోమని చెప్తున్నాను, లేదా ఆర్ లీవ్ దిస్ ప్యాలెస్ అండ్ గో హోమ్, నువ్వు ఈ ప్యాలెస్ని వదిలే ఇంటికన్నా వెళ్ళని చెప్తున్నాడు అనమాట. ద ఫిషర్ మ్యాన్ షుడ్ దేర్ ఫార్ ఏ సమ్ టైమ్ థింకింగ్, ఆ ఫిషర్ మ్యాన్ ఏం చేసిందంటే కొంతసేపు అక్కడే నిలబడి బాగా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట ఫిషర్ మ్యాన్. ఓకేనా? ఫిషర్ మ్యాన్ సో విల్ యూ టేక్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ద రాజా గివెన్ మీ, ఒకవేళ రాజుగారు నాకు ఏ బహుమతి ఇచ్చినా అందులో నుండి చెరసగం తీసుకుందామా అని సో ఫిషర్ మ్యాన్ ఎవరితో అన్నాడంటే గేట్ కీపర్తో అంటాం అనేది జరిగిందనమాట. సో గేట్ కీపర్ ఎస్ ఐ సెల్ టేక్ ఎనీథింగ్, ఓకే నేను ఏదైనా పర్వాలేదు నేను తీసుకుంటాను చెప్పండి. నా
యూ క్యాన్ గో ఇన్ ద. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని గేట్ కీపర్ ఫిషర్ మ్యాన్తో అనడం జరిగిందనమాట. సో ద ఫిషర్ మ్యాన్ సో అపియర్డ్ బిఫోర్ ద రాజా విత్ ఎ బిగ్ ఫిష్. సో ద ఫిషర్ మ్యాన్ ఏం చేసింది, ఇంకా కనిపించలేదు. అపియర్డ్ ఫిషర్ మ్యాన్ సో అపియర్డ్ అంటమ్మా సో కనబడక, బిఫోర్ ముందుగానే ఏంటంటే రాజా విత్ హిజ్ ఎ బిగ్ ఫిష్, రాజా గారి ముందు అతని యొక్క పెద్ద చేపతో హీ ప్లేస్డ్ ద ఫిష్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ ఎట్ ద హిజ్ రాజాస్ ఫీల్డ్. అతన్ని ఎంతగానో గౌరవిస్తున్నట్టు ఆ పెద్ద చేప ఏదైతే ఉందో ఆ చేపను తీసుకెళ్ళి రాజుగారి పాదాల ముందు ఎవరు పెట్టారంటే ఈ ఫిషర్ మ్యాన్ పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకే, ఫిషర్ మ్యాన్, I have a long visit to you, యువర్ ఏ హైనెస్ అండ్ పే మై రెస్పెక్ట్ టు యూ. నేను మిమ్మల్ని చూడటానికి సో టు లాంగ్ విజిట్, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని చూస్తున్నాను. సో నీ హైనెస్ అండ్ పే మై రెస్పెక్ట్ టు యూ, నేను మీకు గౌరవిస్తున్నాను మీ అని చెప్తాను. బట్ ఐ డిడ్ నాట్ కమ్ టిల్ నౌ బికాజ్, ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ ఫిషర్ మ్యాన్ ఎవరితో మాట్లాడుతున్నా అంటే ఇక్కడ కింగ్ రాజుగారి దగ్గరికి, అది ఎవరి దగ్గరికి వెళ్ళారు, సో రాజుగారి కోట రాజుగారి ప్యాలెస్లోకి వెళ్ళడం అనేది జరిగిందనమాట. ఈ రాజుగారి ప్యాలెస్లోకి వెళ్ళి ఈయన సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఓకే, ప్యాలెస్ హీ ప్లేస్డ్ ద ఫిష్ విత్ ద గ్రేట్ రెస్పెక్ట్ ఎట్ ద రాజాస్ ఫీట్. అతని కాళ్ళ దగ్గర పెట్టి చాలా గర్వంగా రెస్పెక్ట్గా ఫీల్ అవుతున్నాడు. ఫిషర్ మ్యాన్, ఐ హ్యావ్ ఎ లాంగ్ విజిట్ టు సీ యూ హైనెస్ అండ్ పే ద రెస్పెక్ట్ టు యూ. నేను మిమ్మల్ని చాలా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటానికి వచ్చాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నాను. బట్ ఐ డిడ్ నాట్ కమ్ టిల్ నౌ బికాజ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ గిఫ్ట్ దట్ వాజ్ ఏ గుడ్ ఇనఫ్ ఫర్ యూ. టుడే ఐ వాజ్ ఏ లక్కీ ఇనఫ్ దట్ ఐ క్యాచ్ దిస్. నేను ఎప్పటి నుండో మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, కానీ ఉత్త చేతులతో మీ దగ్గరికి వస్తే బాగుండదని చెప్పేసి ఎప్పటి నుండో నేను మీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్న ఆ గిఫ్ట్ కోసం చూస్తున్నాను. లక్కీగా నాకు ఈ చేప దొరికిందని చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఈ విధంగా బిగ్ ఫిష్ ఏదైతే ఉందో ఆ ఫిష్ని ఎవరి పాదాల చెంత పెట్టారంటే రాజుగారి పాదాల చెంత పెట్టారు. ఎవరు అంటమ్మా, సో ఫిషర్ మ్యాన్. సో రాజా, వాట్ ఈజ్ యువర్ నేమ్ మై మ్యాన్. సో నీ పేరేంటని రాజుగారు ఆ ఫిషర్ మ్యాన్ అడగడం జరుగుతుందన్నమాట. ఫిషర్ మ్యాన్, మై నేమ్ ఈజ్ జల్రాజ్ యువర్ హైనెస్. సో ఆయన ఏ పేరు చెప్పారు, జల్రాజ్. మై నేమ్ ఈజ్ జల్రాజ్. సో మై నేమ్ ఈజ్ జల్రాజ్ యువర్ హైనెస్ రాజా. సో అప్పుడు రాజా, ఐ హ్యావ్ హియర్డ్ ఆఫ్ యూ, నేను నీ గురించి విన్నాను. ఆల్ ఫిషర్ మ్యాన్ రెస్పెక్ట్ యూ అండ్ సే దట్ యు ఆర్ ద సో మిస్ట్రెస్ అమాంగ్ దెమ్. నేను ఈ ఫిషర్ మ్యాన్స్ గురించి విన్నాను, అందరు కూడా ఎలా ఉంటారు, ఫిషర్ మ్యాన్ రెస్పెక్ట్గా ఉంటారు, సో అందరు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారని చెప్తున్నాను. సో అమాంగ్ దెమ్, సో visit among them. I respect all a good and wise man among my people. నేను చక్కగా అందరినీ వైజ్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఈ సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరిని నేను ఇష్టపడతాను, అండ్ అదేవిధంగా ప్రజలందరినీ ఇష్టపడతాను. ఫిషర్ మ్యాన్ కూడా ఇదే వైజ్ తెలియగల వాళ్ళు నేను ఇంకా ఇష్టపడతానని రాజుగారు చెప్తున్నాను అన్నమాట. సో ప్లీజ్ సిట్ డౌన్ అండ్ టెల్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిష్. ప్లీజ్ సిట్ డౌన్, దయచేసి నువ్వు కూర్చొని సో టెల్ మీ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిష్, ప్రతి ఒక్కటి కూడా చేప గురించి చెప్పమని చెప్తున్నాడు అనమాట. ఫిషర్ మ్యాన్, ఇట్ ఈస్ ఏ ఫిష్ దట్ లివ్ ఇన్ ఏ డీప్ సీ ఫర్ ఏ సో బిలో దట్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. ఇట్ ఈస్ ఏ ఫిష్, ఇది ఒక చేప. ఇది ఎక్కడ నివసిస్తుంది, డీప్ బాగా డెప్త్గా ఉన్న ఓషన్ సముద్రంలో చాలా ఫార్ బిలో దట్ ఏ సర్ఫేస్ ఆఫ్ ద వాటర్, లోపలికి చాలా వాటర్ లోపల ఉంటుంది అని అది అక్కడ సముద్రంలో నివసిస్తుందని ఆ చేప గురించి చెప్తున్నాయి. సో ఇట్ సమ్ టైమ్స్ కమ్స్ అప్ అండ్ జంప్స్ సెవెరల్ ఫీట్ అబోవ్ ద వాటర్. ఇది చేప ఏం చేస్తుంది, జంప్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ దొరికిన చేపలు అంత ఈజీగా ఏమి ఫిషర్ మ్యాన్కి మత్స్యకారులకు ఏమి దొరకవమ్మా.
అదేం చేస్తుంది, చక్కగా స్విమ్ చేస్తూ పైకి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. చేప పైకి వస్తుంది, లోపలికి వెళ్తుంది సెవరల్ టైమ్స్. ఈ విధంగా ఇట్ సమ్ టైమ్స్ కమ్ అప్ అండ్ జంప్ సెవరల్ ఫీట్ అబోవ్ ద వాటర్. ఆ వాటర్లో చాలా సార్లు వస్తుంది, జంప్ చేస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, జంప్ చేస్తుంది, పోతుంది, వస్తుంది. ఈ విధంగా సెవరల్ టైం చాలా సార్లు ఆ విధంగానే చేస్తూ ఉంది అనమాట. సో ఇట్ కేమ్ అప్ దిస్ సో మార్నింగ్ అండ్ ఐ ఫెల్ ఇంటూ సో మై నెట్. ఈరోజే అనుకోకుండా నా లక్గా ఇది నా వలలో పడిందని ఆ చేప గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. సో నౌ ఇట్ ఈస్ హియర్ సో బిఫోర్ యూ. ఇది ఇప్పుడు మీ ముందు ఉందని చెప్తారు. సెండ్ ఇట్ టు యువర్ కుక్స్ ఇమీడియట్లీ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ డిన్నర్ టుడే. ఇమీడియట్గా మీ దగ్గర పనిచేసే వంట వాళ్ళు ఎవరైతే వాళ్ళని పిలిపించి ఇది క్లీన్ చేసుకొని ఈరోజు మీ డిన్నర్కి మీరు సో ఇమీడియట్లీ తొందరగా ఇది క్లీన్ చేసి ఈరోజు డిన్నర్ని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. రాజా స్టే ఫర్ ఎ డిన్నర్ అండ్ ఎంజాయ్ ఇట్ విత్ హజ్ మై మ్యాన్. నువ్వు కూడా ఉండు ఈ డిన్నర్లో, సో నువ్వు కూడా మాతో పాటు ఉంటే మనందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని రాజుగారు ఆ ఫిషర్ మ్యాన్తో చెప్తున్నాడు. సో ఐ ఇన్వైట్ యూ టు డిన్నర్ ఇన్ ద సో ప్యాలెస్ టుడే. నేను ఈరోజు ఈ రాత్రికాల సమయం నిన్ను విందు కోసం సో నిన్ను కూడా నేను ఇన్వైట్ చేస్తున్నానని చెప్తున్నాను అనమాట. నౌ వాట్ షల్ ఐ గివ్ యూ ఇన్ ఏ రిటర్న్ ఫర్ దిస్ గిఫ్ట్. నేను నీకోసం నువ్వు రిటర్న్ వెళ్ళేటప్పుడు నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని అడుగుతున్నాడు అనమాట ఫిషర్ మ్యాన్. నథింగ్ యువర్ హైనెస్. మీ ఘనత చాలా గొప్పది, నాకేమి వద్దు అని చెప్తున్నారు. యువర్ హైనెస్ అండ్ ఎవ్రీబడీ ప్యాలెస్ మస్ట్ ఎంజాయ్ మై గిఫ్ట్. నా గిఫ్ట్ ఏంటంటే ఈ ప్యాలెస్, ఈ రాజుగారి కోటలో ఈ రాజుగారి దర్బార్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలా ఉండాలంటే చాలా హ్యాపీగా ఉండాలని ఇదే నా యొక్క గిఫ్ట్ అని చెప్తున్నాను. దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్. నాకు ఇదే కావాల్సింది, ఇంతే అని చెప్తాడు రాజా. సో నో, దట్ ఈజ్ నాట్ ఇనఫ్, యూ మస్ట్ టేక్ ఏ సంథింగ్ ఇన్ ఏ రిటర్న్. సో నో అలా కాదు, అలా జరగకూడదు, నువ్వు తప్పకుండా రిటర్న్ వెళ్ళేటప్పుడు నువ్వు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాల్సిందని చెప్తున్నాడు అంట ఫిషర్ మ్యాన్. దెన్ విల్ యువర్ హైనెస్ గివ్ మీ ఎనీథింగ్ ఐ ఆస్క్ ఫర్ యూ. సో దెన్ ఐ విల్ యువర్ హైనెస్, మీ గంట ముందు గివ్ మీ ఎనీథింగ్ ఐ ఆస్క్ ఫర్ అని నేను ఏది అడిగినా మీరు ఇస్తారని అడుగుతుంది. సో రాజు ఎస్ ఎనీథింగ్, ఏదైనా ఇస్తాను అని ఇక్కడ రాజుగారు చెప్తున్నారు అనమాట. సో ఫిషర్ మ్యాన్ దెన్ ప్లీజ్ ఆర్డర్ యువర్ సో మెన్ టు గివ్ మీ 200 సో lashes with ఏ సో విప్ ఆన్ మై బ్యాగ్. సో ఏం అడిగాడంటే ఫిషర్ మ్యాన్ సో 200 సో lashes. సో 200 lashes with a whip సో ఆన్ మై బ్యాక్. మీ కొరడాలతో మరి మామూలుగా తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తారు కదా, కొరడాలతో దెబ్బలు కొడతారు కదా, ఆ కొరడాలతో నన్ను నా 200 దెబ్బలు కొట్టండి అని, నా వీపు పైన కొట్టండి అని అడుగుతున్నాను అనమాట. ఓకేనా రాజా. సో వాట్ ఏ స్ట్రేంజ్ రిక్వెస్ట్ దిస్ ఈజ్. ఇదేంటి, ఇది చాలా కొత్తగా ఉంది, ఏంటి ఇలా అడుగుతున్నా ఏంటి. ప్లీజ్ సే యూ ఆర్ ఏ వైజ్ మ్యాన్. నువ్వు చాలా తెలివైన ఫిషర్ మ్యాన్వి, మంచిగాని, నువ్వు ఎందుకు ఇలా అడుగుతున్నావు ఏంటనండి. బట్ ఐ డోంట్ థింక్ యువర్ రిక్వెస్ట్ షోస్ ఎనీ విజ్డమ్. వాట్ ఫన్ విల్ యూ గెట్ అవుట్ సో లెసెస్ ఆన్ యువర్ బ్యాక్. సో అక్కడ బట్ కానీ డోంట్ థింక్, ఇది ఆలోచించాల్సిన విషయం కాదు. యువర్ రిక్వెస్ట్, మీ రిక్వెస్ట్ మేరకు సో షోయింగ్ ఎనీ విజ్డమ్, మీ ఏదైనా సో చేయొచ్చు అని చెప్తున్నాడు. వాట్ ఫన్ విల్ యూ గెట్. ఇది అంతా చాలా ఫన్నీగా, ఇది చాలా ఫన్నీ అనమాట. ఫన్నీ విల్ గెట్ యూ అండ్ ఆఫ్ ఎ ల్యాసెస్ ఆన్ యువర్ బ్యాక్. ఎందుకని ఎవరైనా రాజుగారిని అడిగితే, రాజుగారి కోటకి దర్బార్ దగ్గర కోటలోకి వెళ్ళినప్పుడు రాజుగారు అడిగితే డబ్బో లేకపోతే ఆ రాజ్యంలో మనకి సో ఆస్థానం కల్పించమను, లేకపోతే ఇంకేదైనా కొడతారు. ఈయనేంటిది కొరడా దెబ్బలో అడిగింది కదా, ఎందుకు ఇలా అడుగుతున్నా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మీద టుమారో రిమైండర్ పార్ట్ సమ్ పార్ట్ ఆర్ దేర్ టుమారో we will continue this part nana.
సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పటివరకు కంప్లీట్ అయిందంటే సో హార్డ్ వర్డ్స్, సమ్ హార్డ్ వర్డ్స్ ఆర్ దేర్, అండర్లైన్ హార్డ్ వర్డ్స్ అండ్ రైట్ దట్ హార్డ్ వర్డ్స్. ఓకే చిల్డ్రన్, బై.